మాది కోనసీమ జిల్లా అండి. అమలాపురంకి 15 కిలోమీటర్లు దూరం. మేము అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ అన్నీ తిరిగాం ఈ సర్జరీ కోసం. ఎవరైనా సరే పూర్తి మొత్తం ఇచ్చి ఓపెన్ చేసి చేస్తామన్నారు సర్జరీ. ఈ డాక్టర్ గారిని యూట్యూబ్లో చూసే వచ్చాం. ఈయన మేము అడగకుండానే అక్కడే మొత్తు పెట్టి చిన్న సర్జరీ అంటే ఇబ్బంది ఏమీ లేదు, ఎండోస్కోపీ ద్వారా చేస్తాను, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాను అన్నారు. ఇది మాకు సాటిస్ఫాక్షన్గా ఉండి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి చేయించుకున్నాం. నడుము నొప్పితో చాలా కాలం నుంచి ఇబ్బంది పడ్డారండి. అక్కడే మొత్తం ఇచ్చి చేస్తానన్నారు, ఎండోస్కోపీ విధానం. అందుకని ఇక్కడికి వచ్చి చేయించుకున్నాం. అంతా ఓకే, బాగుంది. అయితే నడుము దగ్గర ఇంజక్షన్ చేసిన వాళ్ళని పేగులకు కొంచెం కదలిక తక్కువ అవుతుంది అన్నారు. దానివల్ల కొంచెం పొట్టలో గ్యాస్ పెరిగి ట్రబుల్ అవుతుంది. అది క్యూర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తానన్నారు. అంతా ఆపరేషన్ వల్ల అంతా బాగుంది. వాకింగ్ చేయగలుగుతున్నారు, ఎవరు పట్టుకోకుండా కూడా వాకింగ్ చేయగలుగుతున్నారు. అదే గ్యాస్ ఫామ్ అవటం వల్ల మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, అదొకటే ఇబ్బంది. సర్జరీకి ముందు ఎలా ఉంది, సర్జరీకి తర్వాత ఎలా ఉంది? నొప్పి సర్జరీ తర్వాత ఏమీ లేదండి ప్రస్తుతం. సర్జరీ చేసిన నొప్పి తప్ప ఇతరత్ర నొప్పి ఏం లేదు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. గ్యాస్ ఫామ్ అయ్యి మోషన్ కాకపోవటమే ట్రబుల్గా ఉంది. అది క్యూర్ అయ్యాక పంపిస్తానన్నారు. అంటే మీరు ఇక్కడ సాటిస్ఫై అయ్యారండి? ఓకే, 100%. థ్యాంక్ యూ మల్లికా హాస్పిటల్ అండి. డాక్టర్ నరేష్ బాబు గారు చాలా బాగా చేశారు.